ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గజ్వేల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన శుభ సందర్భంగా అందరికీ శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు. క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని నింపాలని, ఇంటింట ఆనంద కాంతులు వెల్లివిరియాలని, తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏఎంసీ మాజీ డైరెక్టర్ రుబేన్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ జకీముద్దీన్, కౌన్సిలర్ గగ్గిశెట్టి చందన, రవీందర్, పాస్టర్లు తదితరులు ఉన్నారు. క్రిస్మస్ అనేది ప్రపంచంలో అన్ని దేశాలలో జరుపుకునేటువంటి అతి గొప్ప క్రిస్మస్ వేడుకలు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఏసు పుట్టినటువంటి ముఖ్యమైనటువంటి పుట్టినది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పేదలు ధనవంతులు తేడా లేకుండా అందరూ ఆ భగవంతుడి కృపకు దగ్గరగా ఉండి, యేసు కృపకు దగ్గరగా ఉండి ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదించే విధంగా మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో మన యేసు ప్రభువుని మనమందరం ప్రార్థిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి క్రిస్మస్కి పెద్ద ఎత్తున ఆదరించి గౌరవించి మరి ఇలాంటి బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడానికి కూడా సహకరించినటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్మస్ అందరినీ కూడా గౌరవించినటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆయన కూడా ఈరోజు బిల్డింగ్ ఇచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అది మీ అందరికీ కూడా అంత ఐశ్వర్యాలు ఆరోగ్యాలు కలగాలని, అది యేసు ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. హల్లెలూయా.